వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులోని మొక్కజొన్న పంటను నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. యూరియా కొరత మొదలుకొని తెలంగాణ రైతాంగం, వరంగల్ జిల్లా రైతాంగం, నర్సంపేట ప్రాంత రైతాంగం వరి, మొక్కజొన్న, పత్తి పంట ఇక 50% పైబడి దిగుబడి నష్టపోయిందని అన్నారు. వెంటనే ప్రతి ఎకరాకు రైతుకు 25,000 రూపాయల ఆర్థిక నష్టపరిహారాన్ని ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ బీఆర్ఎస్ పార్టీ బృందం సందర్శించడం జరిగింది. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల యొక్క బాధలను స్వయంగా అడిగి తెలుసుకోవడానికి ఇటీవల కాలంలో అనేక తండాలు, గ్రామాలు కూడా పర్యటించినాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 ఏళ్ల కింద చూసినటువంటి రైతు బాధలను మరొకసారి రైతులను అనుభవించే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. యూరియా కోసము రాత్రంతా వెతలు, రాత్రి భవన్లు చంటి పిల్లలు ఎత్తుకొని ఆడతల్లులు కూడా క్యూ లైన్ లో నిలబడేటువంటి దుస్థితులు, అనేక యాక్సిడెంట్ల మరణాలు, అదేవిధంగా ఆర్థిక పరంగా తీవ్రమైన నష్టపోయేటువంటి విధానం అన్ని కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ రైతులకు రుచి చూపించింది. మద్దతు ధర కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొక్కజొన్న విషయంలో మద్దతు ధర దిక్కులేదు. ఈ రాష్ట్రంలో 2,410 రూపాయలు ఎంఎస్పీ మద్దతు ధర ప్రభుత్వ పరంగా నిర్ణయించి ఉంటే, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మద్దతు ధరను